నటభూషణ శోభన్ బాబు సంపూర్ణ రామాయణం చిత్రం 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్రం హైదరాబాదులో 100 రోజులు ఆడిన మరియు ఆ సినిమా 100 రోజుల ఉత్సవం కూడా అందులోనే జరుపుకున్న వెంకటేశ 70mm థియేటర్ చరిత్రను ఒకసారి చూద్దాం. హైదరాబాద్ నారాయణగూడ చౌరాస్తా దగ్గర ఉన్న తాజ్ మహల్ హోటల్ పక్కనే ఉన్న స్థలంలో వెంకటేశ 70mm థియేటర్ వెలిసింది. 1970 ఫిబ్రవరిలో ఏఎన్ఆర్ నటించిన జై జవాన్ చిత్రంతో ఈ థియేటర్ ప్రారంభమైంది. ఇందులో బాల్కనీకి వెళ్ళే మెట్ల క్రింద వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేయడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారు. వెంకటేశ థియేటర్ ప్రారంభించినప్పుడు ఆ థియేటర్ కెపాసిటీ 1300కు పైగానే. ఒక్క షో ఫుల్ అయితే వచ్చే ఆదాయం ఆంధ్రప్రదేశ్లో మరే థియేటర్లో కూడా వచ్చేది కాదు, దాదాపు ఆ దశాబ్దం మొత్తం. ఇందులో తొలిసారిగా 50 రోజులు ఆడిన చిత్రం హీరో కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు. తొలి శతదినోత్సవ సినిమా హీమ్యాన్ శోభన్ బాబు నటించిన సంపూర్ణ రామాయణం. అత్యధిక రోజులు అంటే 189 రోజులు ఆడిన సినిమా నేటి భారతం. తొలి రజతోత్సవ చిత్రం ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు. శోభన్ బాబుకు బాగా కలిసొచ్చిన థియేటర్ వెంకటేశ 70mm. ఈ థియేటర్లో 1970లో పసిడి మనసులు చిత్రంతో మొదలుకొని 1990లో దోషి నిర్దోషి వరకు శోభన్ బాబు నటించిన మొత్తం 33 చిత్రాలు విడుదల కావడంతో అందులో అత్యధిక చిత్రాలు విజయవంతం కావడం విశేషం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 1970 పసిడి మనసులు 41 రోజులు, దేశమంటే మనుషులో 27 రోజులు. 1971 రామాలయం 30 రోజులు. 1972 సంపూర్ణ రామాయణం 105 రోజులు. కన్నతల్లి 34 రోజులు. కాలం మారింది 98 రోజులు ప్లస్ 2 రోజులు ఉదయం ఆటలు. 1973 పెద్ద కొడుకు 21 రోజులు. జీవితం 55 రోజులు. పుట్టినిల్లు మెట్టినిల్లు 43 రోజులు. డాక్టర్ బాబు 61 రోజులు. 1974 ఖైదీ బాబాయ్ 125 రోజులు. స్లాబ్ సిస్టమ్ రాకముందు ఆయన నటించిన ఖైదీ బాబాయ్ చిత్రం 125 రోజులు నడిస్తే స్లాబ్ పీరియడ్లో ఇల్లాలు ప్రియాలు చిత్రం 113 రోజులు ఆడింది. 1975 దేవుడు చేసిన పెళ్ళి 104 రోజులు. బాబు 70 రోజులు. 1976 ఇద్దరు ఇద్దరే 99 రోజులు ప్లస్ 1 రోజు ఉదయం ఆట. మొనగాడు 78 రోజులు. 1977 ఈ తరం మనిషి 43 రోజులు. 1978 ఈ సంవత్సరంలో ఒక్క శోభన్ చిత్రము వెంకటేశ థియేటర్లో విడుదల కాలేదు. 1979 కార్తీక దీపం 93 రోజులు. జోదగాడు 78 రోజులు. 1980 చండీ ప్రియ 35 రోజులు. సన్నాయి అప్పన్న 35 రోజులు. కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త 72 రోజులు. 1981 ఇల్లాలు 111 రోజులు. జీవిత రథం 50 రోజులు. 1982 వంశ గౌరవం 49 రోజులు. ప్రేమమూర్తులు 51 రోజులు. 1983 ముగ్గురు మనగాళ్ళు 57 రోజులు. 1984 ఇల్లాలు ప్రియురాలు 113 రోజులు. సంపూర్ణ ప్రేమాయణం 41 రోజులు. 1985 దేవాలయం 65 రోజులు. 1986 విజృంభణ
35 రోజులు. 1987 కళ్యాణ తాంబూలం 43 రోజులు. 1988 చట్టంతో చదరంగం 43 రోజులు. 1989 ఈ సంవత్సరంలో కూడా ఒక్క శోభన్ చిత్రము వెంకటేశ్వర థియేటర్లో విడుదల కాలేదు. 1990 దోషి నిర్దోషి 49 రోజులు. హైదరాబాద్ వెంకటేశ 70mm థియేటర్లో శోభన్ సృష్టించిన స్టేట్ రికార్డులు. ఆంధ్రప్రదేశ్లోనే ఒక 70mm థియేటర్లో ఒకే హీరో నటించిన 33 చిత్రాలు విడుదల కావడమే ఒక రికార్డు. ఆయన నటించిన 17 చిత్రాలు ఇందులో 50 రోజులకు పైగా ఆడాయి. 19 చిత్రాలు ఇందులో 49 రోజులకు పైగా ఆడాయి. రాష్ట్రంలో ఏ 70mm థియేటర్లో ఏ హీరోకు దక్కని రికార్డు ఇది. ఒక 70mm థియేటర్లో బ్లాక్ అండ్ వైట్ చిత్రాలతో 98 రోజులు ప్రదర్శింపబడిన ఏకైక చిత్రం కాలం మారింది. ఒక 70mm థియేటర్లో ఒకే సంవత్సరంలో ఒక బ్లాక్ అండ్ వైట్ చిత్రం కాలం మారింది మరియు ఒక కలర్ చిత్రం సంపూర్ణ రామాయణం 98 రోజులు ప్రదర్శింపబడడం శోభన్ బాబుకు మాత్రమే దక్కిన విజయం. స్లాబ్ సిస్టమ్ రాకముందు ఆయన నటించిన ఖైదీ బాబాయ్ చిత్రం 125 రోజులు నడిస్తే, స్లాబ్ పీరియడ్లో ఇల్లాలు ప్రియురాలు చిత్రం 113 రోజులు ఆడింది. ఇలా మరే హీరోకు లేదు ఒక 70mm థియేటర్లో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.